20 మందితో గ్రూప్ సంతకాలు పెడితే లోన్ ఇప్పిస్తాం, తిరిగి కట్టే అవసరం కూడా లేదంటూ మాయమాటలు. వచ్చిన లోను డబ్బులు జేబుల్లోకి, ఈఎంఐల భారం అమాయకులకి. ఈ తతంగానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వేదికైంది. పేదరిక నిర్మూలన కోసం పనిచేసే మెప్మా సంస్థలోని ప్రభుత్వ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ జేబులు నింపుకుంటున్న వ్యవహారం నగరంలో కలకలం రేపింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతికి కేరాఫ్గా మారింది. మెప్మా అనుబంధంగా ఉండే మున్సిపల్ కార్పొరేషన్ సెక్షన్లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పేదరిక నిర్మూలన కోసం తీసుకొచ్చిన మెప్మాను దుర్వినియోగం చేస్తూ అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి. వందలు వేలు కాదు, ఏకంగా కోట్లాది రూపాయలు కాజేసి స్కామ్కి పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఇక 20 మందితో కూడిన మహిళలని గ్రూప్గా చేసి లోన్స్ ఇస్తామని ఆశ చూపిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. వాటిని మీరు కట్టే అవసరం కూడా లేదంటూ ఎరవేస్తున్నారు. వచ్చిన డబ్బుల్లో ఒక్కొక్కరికి 10,000 ఇచ్చేసి మిగతావి అధికారులు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఫేక్ గ్రూప్స్ని సిద్ధం చేసి లోన్స్ తీసుకుని ఆ గ్రూప్కి చెందిన వ్యక్తులు అందుబాటులో లేరంటూ ప్రభుత్వానికి టోకరా వేస్తున్నారు అవినీతి అధికారులు. అదేంటని ప్రశ్నిస్తే తప్పుదారి పట్టించే సమాధానం చెప్పుకొస్తున్నారు. సంతకం మాది కాదంటూ బుకాయిస్తున్నారు. గ్రూప్ సభ్యులు ఈ విషయం బయట పెడితే తిరిగి లోన్ కట్టాలని బెదిరింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మీ ఖాతాలోనే డబ్బులు వచ్చాయని, వాటిని మీరే కట్టాలంటూ వారిని వేధిస్తున్నట్లు కూడా సమాచారం. నగరపాలక సంస్థల్లో అవినీతి పెచ్చురిల్లుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబ్బులు ఇస్తే ఇక్కడ ఏదైనా పని సాధ్యమవుతోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అవినీతి పరులు ఎక్కువైపోతున్నారు. తాజాగా చూసుకున్నట్లయితే మన హెచ్ఎంటీవీ నిన్న చూడొచ్చు. హెచ్ఎంటీవీ విషయం ఒక సంచలనమైన ఒక విషయాన్ని కూడా బయటకైతే తీసుకొచ్చింది. ముఖ్యంగా ఏదైతే ఈ సిడిఏ డిపార్ట్మెంట్ అంటే ఈ డ్వాక్రా గ్రూపులకి దీనికి సంబంధించి కూడా ఎటువంటి ఉన్నాయో దానికి సంబంధించి కూడా అనాథరైజ్డ్గా కొంతమంది ఉద్యోగుల్ని నియమించుకోవటమే కాకుండా వాళ్ళ ద్వారా కూడా అనేక అక్రమాలకు కూడా పాల్పడుతున్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ సర్కిల్ 1, సర్కిల్ 2 పరిధికి సంబంధించి కూడా శంకర్ అనే ఒక ఉద్యోగిని అనాథరైజ్డ్గా పెట్టుకొని కూడా ఈ డబ్బులు వసూలుకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఈ డ్వాక్రా గ్రూపులకి అంటే సాధారణంగా చూసుకుంటే ప్రభుత్వం మహిళలకు సంబంధించి కూడా మహిళలను ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేసేందుకు కూడా ఈ ప్రత్యేకమైన డ్వాక్రా సంఘాలను అనేది ఏర్పాటు చేసింది. ఇటు మెప్మా ఆధ్వర్యంలో ఇటు నగరపాలక సంస్థ ఈ రెండు కూడా సంయుక్తంగా ఈ గ్రూపులకు సంబంధించి కూడా అనేక రుణాలు వాళ్ళకి అందజేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. అంటే నిజమైన లబ్ధిదారులకి అక్కడ రుణాలు ఇస్తే బాగుంటుంది. కానీ కొంతమంది ఏదైతే ఇక్కడ బ్రోకర్లుగా ఉన్నారో వాళ్ళందరూ చూసుకున్నట్లయితే ఒక 10 మంది మహిళల్ని ఒక చోటకి చేర్చడం, వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు తీసుకోవటం. ఆ ఆధార్ కార్డులు చూసుకున్నట్లయితే ఇటు ప్రధానంగా ఈ గ్రూప్ కనుక లోన్ మంజూరు అవ్వాలంటే కనుక ముఖ్యంగా ఆర్పీలు ఈ ఆర్పీలు వాటిని అన్నింటి కూడా తనిఖీ చేయాలి. ఆర్పీల నుంచి కూడా సిఓ దగ్గరికి వెళ్తారు. సిఓ నుంచి కూడా సిడిఓ స్థాయి ఉంటారు. ముఖ్యంగా విజయవాడ సర్కిల్ 3 సర్కిల్కి సంబంధించి కూడా 3 సిడిఓలు కూడా ఉంటారు. ఈ ప్రతి సిడిఓ పరిధిలో ప్రధానంగా సర్కిల్ 1, సర్కిల్ 2కు సంబంధించి కూడా దాదాపు 50 మంది సిఓలు ఉన్నారు. ప్రతి సిఓ కూడా ప్రతి నెల కూడా ఒక్కొక్క సిడిఓకి 6,000 రూపాయలు అనధికారికంగా ఉండాలి. అంటే ఒక 40 మంది కనుక సిఓలు ఉన్నట్లయితే ప్రతి నెల కూడా ఒక్కొక్క సిడిఓకి చూసుకుంటే దాదాపు 3 లక్షల రూపాయలు అవినీతి ధనం అనేది ఒక్కొక్క సిడిఓకి వస్తుంది. ఈ రకంగా ఎన్ని లక్షల రూపాయలు ప్రతి నెల చేతులు మాత్రం తెలుసుకోవచ్చు. ఇకపోతే ఈ గ్రూప్కి సంబంధించి 20 లక్షల రూపాయలు లోన్ మంజూరులో ఆర్పీ అనే పాత్ర చాలా కీలకమైనది. ఈ ఆర్పీలు చూసుకున్నట్టే వీళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరించి వాళ్ళకి బ్యాంకు వాళ్ళకి అందచేసి వీళ్ళు చాలా ఈ గ్రూప్కి సంబంధించి కూడా చాలా ఫెయిర్గా ఉంటుంది. వాళ్ళు డబ్బులు కూడా సకాలంలో చెల్లిస్తారంటూ కూడా ఈ ఆర్పీలు ముఖ్యంగా బ్యాంకు ఏదైతే బ్యాంకు మేనేజర్లతో ఉంటారో వాళ్ళని నమ్మబలుకుతారు. అయితే కొన్నిసార్లు బ్యాంకు మేనేజర్లు కూడా కుమ్మక్కు కావటం అనేది లేకపోలేదు. దీనికి సంబంధించి కూడా అనేక విషయాలు మన హెచ్ఎంటీవీ వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే నిన్న ఏదైతే సర్కిల్ 2 పరిధిలో ఏదైతే రీడింగ్ రూమ్లో ఏదైతే అనధికారిక ఉద్యోగం ఉన్నదో నేరుగా అక్కడికి కనుక మనం వెళ్ళినట్లయితే అతని విషయం కూడా బయటకు పడింది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం మనం విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్నాం. దీనికి సంబంధించి కూడా కొంతమంది మనతో మాట్లాడటానికి యూనియన్ తరఫున కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అడిగి మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. 100 కోట్ల రూపాయలు ఇందులో స్కామ్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సంబంధిత అధికారి కూడా అతను కూడా ప్రభుత్వ ఉద్యోగి కూడా చాలా ఆస్తులు సంపాదించారు విజయవాడలో కొత్తగా లేటెస్ట్గా అని కూడా మాకు ఈ మధ్యలోనే తెలిసింది. దీని మీద ఈ స్కామ్ మీద మరి అధికారులు ఉన్నతాధికారులు మరి ఆఫీసర్లంతా మన గౌరవ కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించి వీటిని శిక్షణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఉద్యోగి ప్రైవేట్ ఎంప్లాయీని పెట్టుకొని
వీళ్ళు లాగిన్ ఐడీలు ఇవన్నీ వాళ్ళకి ఇచ్చి ఈ ఏదైతే ఆన్లైన్ చేశారో లోన్ తీసుకున్నారో లోన్ తీసుకున్నప్పుడేమో ఆన్లైన్లో కనపడతా ఉంది, లోన్ తీసుకున్న తక్షణమే దాంట్లో డిలీట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా పెద్ద స్కామ్. ఇది వాళ్ళ చేతిలో మరి రిమూవ్ ఆప్షన్ ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేశారు. దీన్ని బేస్ చేసుకొని ఒక బ్యాంక్ నుంచి కాకుండా ఒకే గ్రూప్ తోటి పలు బ్యాంకుల్లో సేమ్ అదే పేర్లతోటి అదే ఆధార్ కార్డులతోటి పలు బ్యాంకుల్లో లోన్లు తీసేసుకున్నారు. ఒక బ్యాంకు 10 లక్షలు ఇస్తే ఇంకో బ్యాంకు 10 లక్షలు, ఇంకో బ్యాంకు 10 అట్లాగా రకరకాలుగా లోన్లు తీసేసుకొని ఇది పెద్ద స్కామ్ నడుస్తూ ఉంది. పాపం ఆధార్ కార్డులు ఎక్కడి నుంచి సంపాదించారో ఎవరున్నారో పాపం మహిళలు కూడా తెలియదు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పేరు మీద బ్యాంకుల్లో లోన్ ఉంటున్నాయి. ఎవరి పేరు మీద ఉందో మరి ఎవరన్నా తెలియదు. ఇది ఖచ్చితంగా మరి ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ వేసి ఎవరు చేశారేంటనేది తీసి మరి వాళ్ళకందరికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. కేవలం విజయవాడ నగరపాలక సంస్థకే పరిమితం కాలేడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే గుంటూరు జిల్లాకి సంబంధించి కూడా ఇటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్కడ ఆ సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి దాదాపు 8 మందిని కూడా ఈ వ్యవహారానికి సంబంధించి కూడా సస్పెండ్ చేసినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఈ ప్రస్తుతం విజయవాడ నగరపాలక సంస్థ చూసుకున్నట్లయితే పాలక మండలి పదవీ కాలం ముగిసింది. స్పెషల్ ఆఫీసర్గా కూడా ఏదైతే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా కూడా బాధ్యతలు కూడా చేపట్టారు. ఒకవైపు మున్సిపల్ కమిషనర్, మరోవైపు స్పెషల్ ఆఫీసర్, వీళ్ళిద్దరూ కూడా ఇటువంటి అవినీతికి సంబంధించి కూడా ఆ దర్యాప్తు కనుక చేసినైతే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ దందాలో ఫోర్జరీలకు కూడా పాల్పడుతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అధికారి సంతకం ఫోర్జరీ జరిగితే ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉన్నా ఇలాంటి ఫిర్యాదులు వెళ్లకుండా బ్యాంకులను, ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తున్నారు అక్కడి సిబ్బంది. ఇక విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్లాది రూపాయలు స్కామ్ బయటపడడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంత స్కామ్ జరిగి ఉంటుందనే చర్చ మొదలైంది.